ప్రార్థనకు దేవుని నుండి సమాధానం రాబోతుంది. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాక్యం ఇర్మియా 33:3 ప్రకారం మీ ప్రార్థనలన్నీ నిశ్శబ్దంగా ఉన్నట్లుగా అనిపించినా దేవుడు నిశ్చయంగా స్పందిస్తాడు. ఆలస్యం జరిగిన నిర్లక్ష్యం కాదు. దేవుడు మౌనంగా ఉండినప్పుడు కూడా పని చేస్తున్నాడు. ఆయన సమయంలో ఆయన చేస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు ఏది కావాలో నీకంటే ఎక్కువగా నీ దేవునికి తెలుసు. నీకంటే ఎక్కువగా నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. నీకంటే ఎక్కువగా నీ కొరకు రక్తం కార్చిన ప్రభువు బాగా ఎరుగును. నీ అవసరతలన్నీ, నీ కొదువులన్నీ తీర్చేవాడు ఆయన. నీ అవసరతలన్నీ తీర్చేవాడు ఆయన. తన ఐశ్వర్యము చొప్పున మన కొరతలన్నింటినీ తీర్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. దేవుడిచ్చే వరకు కనిపెట్టండి. నేను ఇస్తాను కాబట్టి నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు గనుక లోకమంతటా నాశనం కలిగిన నేను నిన్ను కాపాడుతాను. నేను త్వరగా వస్తున్నాను. ఎవడును నీ కిరీటం అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. నీ హృదయ స్థితిని కాపాడుకో. నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించు. యేసువైపు చూచుచు నీ ముందున్న పందెం